హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనం మాట్లాడబోయేది ఓయో ఒక కేస్ స్టడీ గురించి. అంటే ఒక చిన్న కుర్రవాడు, ఒక 17 ఇయర్స్ లేకపోతే 18 ఇయర్స్ కుర్రవాడు ఎలా తన బిజినెస్ ని ఇంత పెద్దగా మార్చాడు. కేవలం 35,000 రూపాయలతో మొదలుపెట్టిన బిజినెస్ ఇప్పుడు 70,000 కోట్ల బిజినెస్ గా ఎలా మారింది అనే విషయాలు మనం డిస్కస్ చేయబోతున్నాం. అండ్ గైస్, తెలుగులో ఇది ఫస్ట్ టైం ఓయో కేస్ స్టడీ గురించి మీరు వినబోతున్నారు. అండ్ మీకు ఇలాంటి కేస్ స్టడీస్ ఇంకా కావాలి, ఇంకా బిజినెస్ గురించి, డబ్బులు ఎలా సంపాదించాలనే విషయాల గురించి, దాంతో పాటు మీ పర్సనాలిటీ ఇంకా మీ సైకాలజీని ఇంకా స్ట్రాంగ్ గా చేయడం ఎలా, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా, ఇవన్నీ చేయాలనుకుంటున్నారా, అయితే ఖచ్చితంగా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్. Every decision you've ever made ends with death and misery. People die. I stop you. That actually is pretty funny. గైస్, ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే లైక్ ఇది ఒక కేస్ స్టడీ అనమాట. సో దీన్ని నేను ఒక స్టోరీ ఫార్మాట్ లోనో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుంటూ ఒక స్టోరీలా నేను చెప్పలేను. ఎందుకంటే తెలుగు ఆడియన్స్ కి చాలా మందికి అలవాటు అయిపోయింది. లైక్ అది ఒక మిస్టరీ కానివ్వండి, ఫ్యాక్ట్ కానివ్వండి, లేకపోతే మోటివేషన్ కానివ్వండి, బయోగ్రఫీ కానివ్వండి, ఏదైనా కానీ లైక్ ఒక స్టోరీ మోడ్ లో అందరు చెప్పి అది అలవాటు అయిపోయింది. సో ఇది ఒక కేస్ స్టడీ అనమాట. చాలా రియల్ లైఫ్ లో ఉన్న విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం. ఈ కంపెనీ గురించి, రియల్ గా అది ఏం జరిగింది ఆ కంపెనీ గురించి అనేది మాట్లాడబోతున్నాము. సో కొంచెం రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఈవెన్ నేను ట్రై చేస్తాను స్టోరీ లా చెప్పడానికి. సో ఖచ్చితంగా వీడియో అయితే లెంత్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ చాలా ఉంది. ఎందుకంటే నాకు ఇప్పుడు తెలియదు, మొత్తం అయిపోయిన తర్వాత నాకు లెంత్ గురించి తెలుస్తుంది. సో ఖచ్చితంగా లెంత్ ఎక్కువ ఉండొచ్చు, కానీ మీరు మాత్రం ఖచ్చితంగా స్కిప్ చేయకండి. ప్రతి పాయింట్ నేను ఇక్కడ చెప్పేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు లైఫ్ లో. మీకు కానీ బిజినెస్ కానీ లేకపోతే మనీ ఎర్న్ చేయడంలో ఇంట్రెస్ట్ ఉందని ఖచ్చితంగా మీకు 100% యూజ్ అవుతుంది. మీకు కావాలంటే వీడియో స్పీడ్ పెంచుకోండి, కానీ స్కిప్ అయితే చేయకండి. చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓయో రూమ్స్ అంటే ఏంటి? ఓయో అనేది ఒక చిన్న యాప్ అనమాట. మీ ఫోన్ లోపల ఉంటుంది అది. ఆ యాప్ ని కానీ మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటే, మీరు దాన్ని ఓపెన్ చేసిన వెంటనే మీ చుట్టుపక్కల ఉన్న హోటల్స్ అన్నిటిని అది రిప్రజెంట్ చేస్తుంది, అది చూపిస్తుంది. దాంట్లో మీకు నచ్చిన హోటల్ బుక్ చేసుకుని మీరు అక్కడ స్టే చేయొచ్చు. ఈజీ చెక్ ఇన్ అండ్ చెక్అౌట్ ఎవ్రీథింగ్ ఉంటుంది దాంట్లో. అదేంటి ఇంత చిన్న కంపెనీకి 70,000 కోట్ల టర్న్ ఓవర్ ఎలా వచ్చింది అని మీరు ఆలోచించవచ్చు. అవును, ఇది ఇంత చిన్న విషయం అయినా కానీ దాని వెనకాల చాలా పెద్ద విషయం ఉంది. అది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఈ చాప్టర్ లో మనం రితీష్ అగర్వాల్ గురించి నేర్చుకుందాము. రితీష్ అగర్వాల్ చిన్నప్పటి నుంచి తనకు ఎక్కువ ఈ స్టడీస్ మీద వాటి మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. తనకు కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే ఇష్టం, కానీ ఈ క్లాస్ లో కూర్చొని చదవడం అవన్నీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అలా ఉండగా సడన్ గా ఒకసారి వాళ్ళ సిస్టర్, వాళ్ళ అక్క ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్ కి వెళ్ళి ట్రైనింగ్ కి వెళ్ళి రావడం జరిగింది. అప్పుడు వచ్చినప్పటి నుంచి వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో లైక్ ఆంటర్ప్రెన్యూర్ ప్రోగ్రామ్ కి వెళ్ళాను, ఆంటర్ప్రెన్యూర్ అని పేరు విని ఇతనికి ఒక చిన్న ఇంట్రెస్ట్ కలిగింది అనమాట. ఆ వర్డ్ కి మీనింగ్ తెలియకపోయినా కానీ ఆంటర్ప్రెన్యూర్ అనే ఒక వర్డ్ చాలా బాగుంది వినడానికి అని చెప్పి, లైక్ ఫన్నీగా వాళ్ళ స్కూల్ ఎవరైనా ఏమన్నా అడిగినా ఏమైతే పెద్ద అయిన తర్వాత అంటే ఆయన లైక్ డాక్టర్, ఇంజనీర్ అవుతా అని చెప్పకుండా నేను ఆంటర్ప్రెన్యూర్ అవుతా అని చెప్పి అనేవాడు. అండ్ అలా తన లైఫ్ ముందుకెళ్ళింది. అండ్ 10th తర్వాత హైయర్ స్టడీస్ కోసం లండన్ బేస్డ్ ఇండియన్ యూనివర్సిటీలో అతనికి సీట్ దొరికింది. అండ్ అక్కడికి వెళ్ళాడు కూడా. అలా అతను వెస్ట్ బెంగాల్ కోటాకి రీచ్ అవడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత తను చాలా షాక్ అయిపోయాడు అనమాట. ప్రతి ఒక్కరు పిల్లలందరూ పొద్దు నుంచి సాయంత్రం చదవడం, ఫ్యాకల్టీ కూడా చదివించడం తప్ప అతనికి ఇంకేం కనిపించలేదు. అతను చాలా మూడ్ ఆఫ్ అయిపోయాడు. అసలు ఇంట్రెస్ట్ లేకపోయినాడే తనకి అక్కడ కూర్చొని చదవాలని ఇది చేయాలన్నా. అతను ఎక్కువగా ఢిల్లీ, వెస్ట్ బెంగాల్ నుంచి ట్రైన్ తీసుకుంటే ఢిల్లీ కొంచెం దగ్గర అనమాట. సో అక్కడికి వెళ్ళి ఏదైనా ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటే అవి ఉంటే, అసలు నేను చిన్నప్పటి నుంచి ఆంటర్ప్రెన్యూర్ అని చెప్తున్నా కదా, నాకు అసలు ఆంటర్ప్రెన్యూర్ అంటే ఏంటి తెలుసుకుందాం అనే ఇంట్రెస్ట్ మీద ఈ ప్రోగ్రామ్స్ కి వీటికి వెళ్ళడం జరిగింది. అలా తను మెల్లమెల్ల ఆంటర్ప్రెన్యూర్షిప్ గురించి వాటి గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఎప్పుడైతే తను ఎక్కువ ప్లేసెస్ కి వెళ్ళడం జరిగిందో, ఆంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ కి ఢిల్లీలో డిఫరెంట్ ప్లేసెస్ కి వెళ్ళడం జరిగిందో, అప్పుడు అక్కడ తను హోటల్స్ పెయిడ్ గెస్ట్ కింద స్టే చేయాల్సిన పరిస్థితి వచ్చేది. అలా వచ్చినప్పుడు చాలా డిసప్పాయింటెడ్ ఉండే అనమాట. ఎందుకంటే తను ఏ హోటల్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ బాత్రూమ్ బాగుండేది కాదు, బెడ్స్ అవన్నీ బాగుండేది కాదు, ఫుడ్ అవన్నీ మంచిగా ఉండేది కాదు. ఒకసారి ఎంత ఘోరం జరిగిందంటే, ఒకసారి తనని డబ్బంతా తీసుకుని హోటల్ నుంచి బయటకి తరిమేశారు, తన లగేజ్ అంతా తీసి రోడ్డు మీద తీసేశారు. ఇలాంటి ఒక పరిస్థితి కూడా ఎదురైంది అనమాట. అప్పుడు తనకు అర్థమైంది, నేను ఒక్కడనే కాదు కదా, ఇండియాలో ఎంతో వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదే ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు కదా. సో నేను ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కనిపెడతాను. సో ఇలా నా ఆంటర్ప్రెన్యూర్షిప్ కెరియర్ ని లేకపోతే నా లైఫ్ ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఐడియా అక్కడ వచ్చింది, ఇది ఒక ప్రాబ్లం, దీన్ని సాల్వ్ చేయాలని. సో సెకండ్ థింగ్ అతను చేసింది ఏంటి అంటే, చాలా రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏది స్టార్ట్ చేయాలి, అసలు ఈ ప్రాబ్లం ఇంకా తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. సో అందుకే ఎక్కడికి వెళ్ళాను ఖచ్చితంగా ప్రతి హోటల్ ట్రై చేసేవాడు అనమాట. ఖచ్చితంగా అక్కడ ఫుడ్ ఎలా ఉంది, హోటల్ ఎలా ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంది, లేకపోతే వాళ్ళ వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, బెడ్స్
ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్క ప్రాబ్లం కస్టమర్ ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ ఎట్ లాస్ట్ అతను ఒక కంపెనీ స్టార్ట్అప్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఓయో యాప్ లో రావడం జరిగింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఒక స్టార్ట్అప్ చేశాడు, అది ఫెయిల్ అయింది. దాని నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాడు. అక్కడ నుంచి వచ్చింది ఈ ఓయో అనేది. అండ్ తను ఒక ఓయో యాప్ ని కన్స్ట్రక్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు ఈ బిజినెస్ ఇన్ని వేల కోట్ల బిజినెస్ గా మారింది. ఇతనికి ఎన్నో అవార్డులు ఇచ్చారు. ఇతను ఇండియాస్ ఫస్ట్ సెల్ఫ్ మేడ్ బిలియనర్ అనమాట. సెల్ఫ్ మేడ్ బిలియనర్ అంటే తాతల ఆస్తి లేకపోతే డాడీల ఆస్తి కాకుండా సొంతంగా పైకి వచ్చిన వ్యక్తిని సెల్ఫ్ మేడ్ అంటారు. బిలియనియర్ అంటే లైక్ 1 బిలియన్ అంటే మనకు 100 కోట్లు, $1 బిలియన్ అంటే 100 కోట్లు ఇంటూ యావరేజ్ గా మనం 70 వేసుకున్నా కానీ 7,000 కోట్ల దాకా ఉంటుంది. అంటే ఆయన ఇండియాలో ఫస్ట్ టైం సొంతంగా ఇంత తక్కువ ఏజ్ లో 7,000 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి రితీష్ అగర్వాల్. ఆయనకు ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఓయో అనేది వరల్డ్స్ వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ట్అప్ కూడా, లైక్ మోస్ట్ ఇన్నోవేటివ్ స్టార్ట్అప్ కింద కూడా వస్తుంది. చాలా పవర్ఫుల్ స్టార్ట్అప్ అనమాట. సో ఇప్పుడు వాటి గురించి మనం తెలుసుకుందాము. ఈ చాప్టర్ లో మనం అసలు ఓయో ఎలా స్టార్ట్ అయింది వాటి గురించి చూద్దాము. రితీష్ అగర్వాల్ ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే చాలా మంది అంటారు నా దగ్గర డబ్బులు లేవు, నా దగ్గర రిసోర్సెస్ లేవు, నా దగ్గర ఎక్కువ మంది టీం లేదు, నా దగ్గర అది లేదు ఇది లేదు అని చెప్పి చాలా మంది స్టార్ట్ చేయడానికి మొహమాట పడుతుంటారు. సో ఇక్కడ నుంచి జాగ్రత్త వినండి. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ కాబట్టి రియల్ ఇన్సిడెంట్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఓయో అనే ఈ కాన్సెప్ట్ ఐడియా అంతా రెడీ అయింది. దాని మీద రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాడు. చాలా విషయాలు తెలుసుకున్నాడు. చాలా కస్టమర్ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఐడెంటిఫై చేశాడు. ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. సో తన దగ్గర ఎక్కువ డబ్బులు కూడా లేదు, చాలా తక్కువ మనీ ఉండేది. సో తను ఏం చేశాడంటే ఫస్ట్ ఒక హోటల్, తను తెలిసిన ఒక హోటల్ అతని దగ్గరికి వెళ్ళాడు. అక్కడ క్యాషియర్ గా కూర్చుంది ఆ హోటల్ ఓనర్ అనమాట. ఓనర్ దగ్గరికి వెళ్ళి తను మాట్లాడడం జరిగింది. ఏం మాట్లాడారు అంటే లైక్ మీ హోటల్ ని నేను నడిపిస్తాను, ఎట్లైనా మీ హోటల్ చాలా లాస్ లో ఉంది, ఎక్కువ మంది రావట్లేదు కదా, నేను కొన్ని రూమ్స్ రెంట్కి తీసుకుంటాను, నేను నడిపిస్తాను, నడిపించిన తర్వాత మీకు ప్రాఫిట్ వస్తుంది, ఆ ప్రాఫిట్ లో నాకు కూడా కొంచెం షేర్ ఇవ్వండి, కొంచెం కమిషన్ ఇవ్వండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. కానీ ఆ హోటల్ మేనేజర్ నువ్వేంటి చిన్న పిల్లడివి, నీకు ఇంత వయసు కూడా లేదు, నువ్వేంటి నా హోటల్ నడిపించేది అది ఇది అని చెప్పి ఎలగొట్టడం జరిగింది. కానీ ఈవెన్ దో రితీష్ అగర్వాల్ అంత డిస్కరేజ్ కాలేదన్నమాట. మళ్ళీ ఒక ప్లాన్ ఆలోచించి మళ్ళీ వెళ్ళడం జరిగింది అతని దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఈసారి ఏం చెప్పాడంటే సార్ ఒకవేళ లాస్ వస్తే మొత్తం నేనే భరిస్తాను, కానీ ప్రాఫిట్ వస్తే మన ఇద్దరం షేర్ చేసుకుందాం సార్ అనే ఒక వర్డ్ చెప్పిన వెంటనే ఆ హోటల్ మేనేజర్ ఏమనుకుంటాడంటే ఎట్లైనా చిన్నపిల్లడు కదా, ఏదో డబ్బులు పెట్టేసి మూసపోతారు, పెట్టిపోని మనకే ఎట్లైనా లాభం లే అని చెప్పి ఆయన ఇవ్వడం జరిగింది. రితీష్ అగర్వాల్ ఫస్ట్ ఒక 2 to 3 రూమ్స్ తీసుకున్నాడు అనమాట. సెలెక్ట్ చేశాడు. సెలెక్ట్ చేసిన తర్వాత తన దగ్గర 35,000 రూపీస్ ఉండే అనమాట. ఆ రూపీస్ తో తన ఢిల్లీలో ఉన్న ఒక లోకల్ మార్కెట్ కి వెళ్ళి, అదొక తక్కువ రేటుకి అన్ని ఐటమ్స్ దొరికే మార్కెట్ అనమాట. మీకు అర్థమయ్యేది చెప్పాలంటే లైక్ చైనా బజార్ లా అనమాట. అన్ని తక్కువ రేటుకి దొరుకుతాయి అక్కడ. అక్కడికి వెళ్ళి అన్ని క్వాలిటీ ఐటమ్స్ అనమాట. అంటే కళ్ళకి కనిపించేటప్పుడు ఇట్లా వావ్ బాగుంది సూపర్ ఉంది అనిపించే మంచి క్వాలిటీ ఐటమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసి తీసుకొచ్చాడు. అండ్ ఆ రూమ్ సెలెక్ట్ చేసిన రూమ్స్ అన్నిటిలో మంచి నీట్ గా రెడీ చేయడం స్టార్ట్ చేశాడు. మంచి పెయింట్ అవి వేయించడం జరిగింది. మంచిగా బాత్రూమ్ అవన్నీ రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడాల్సిన విషయం, మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే అతని దగ్గర ఎన్నో కోట్ల రూపాయలు ఉన్నాయి. అయినా కానీ స్టార్టింగ్ స్టేజ్ లో ఒక బాత్రూమ్ రిపేర్ చేయించేటప్పుడు కూడా తను పక్క నుండి రిపేర్ చేయించారు. ఎందుకంటే నేను చాలా మంది నాకు మెసేజ్ పెట్టే వాళ్ళు, కామెంట్ పెట్టే వాళ్ళు చెప్తుంటారు, బ్రో నేను ఇంటింటికి వెళ్ళి అందరిని అడగలేను బ్రో, నేను రోడ్డు మీద నిలబడి సేల్స్ అవి చేయలేను బ్రో, నేను వాళ్ళని వీళ్ళని అందరిని అడిగి సర్వేలు గిరివేలు ఏం చేయలేను, నా దగ్గర అంతా ఇది లేదు, నాకు కొంచెం ఇజ్జత్ ఫీలింగ్ ఉంది బ్రో, నేను అట్లా వెళ్ళలేను, మా ఫ్యామిలీ వాళ్ళు ఒప్పుకోరు, నేను వెళ్ళాలనుకున్నా కానీ నాకు అంత ఇబ్బంది అనిపిస్తుంది, షై అనిపిస్తుంది, అది ఇది అని చెప్పి చాలా స్టూపిడ్ రీజన్ చెప్తుంటారు. కానీ సీరియస్ చెప్తున్నాను, మీరు కానీ ఒకటి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారంటే అన్నిటికీ దిగాలి. మీ దగ్గర ఏమీ లేదు అంటే ఏమీ లేని దగ్గర నుంచే మీరు మొదలు పెట్టాలి. 10 మందికి ఇంటింటికి వెళ్ళి అడగాల్సిన పరిస్థితి వచ్చినా మీరు ఇప్పటి వరకు వెళ్ళలేరు, కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చే ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. ఆంటర్‌ప్రెన్యూర్స్ అలానే ఉంటారు, బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు అలానే ఉంటారు. ఆ విషయం అర్థం చేసుకుని రితీష్ అగర్వాల్ కూడా బాత్రూమ్స్ అవన్నీ దగ్గర ఉండి అన్ని బాగా చేయించాడు. చేయించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటారంటే టూరిస్ట్ వాళ్ళు ఎలా కస్టమర్స్ ని ఎలా ఆడుతారో అతను కూడా ఒక మెయిన్ బస్ స్టాప్ కి బస్ స్టాండ్ కి అట్లా అక్కడికి వెళ్ళి ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడ ఎలాంటి రూమ్స్ కావాలి, వాళ్ళు ఎంతలో ఎఫర్ట్ చేయగలుగుతారు, ఎంత డబ్బులు పెట్టగలుగుతారు, ఇవన్నీ డీటెయిల్స్ తెలుసుకోవడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఒక ఏజెంట్ తో కనెక్ట్ అయ్యి వచ్చే వాళ్ళని ఇతనికి కనెక్ట్ చేయమని చెప్పి మాట్లాడుకున్నాడు. అట్లా కొంతమంది కనెక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. ఆయన తక్కువ రేటుకి ఇంత మంచి రూమ్ ఇస్తా అనేసరికి ఆబ్వియస్ గా ఎవరు కాదన్నారు, అందరు రావడం స్టార్ట్ అయింది. ఇది ఎంత అద్భుతంగా జరిగిందంటే తను యాక్చువల్ 2 నుంచి 3 రూమ్స్ తీసుకున్నాడు ఆ హోటల్లో. కానీ కొన్నాళ్ళకి జస్ట్ 3 to 4 వీక్స్ లోనే ఆ హోటల్లో అన్ని రూమ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. అన్ని రూమ్స్ ని నీట్ గా చేసి కస్టమర్స్ ని తీసుకురావడం స్టార్ట్ చేశాడు. ఆ హోటల్ ఏదైతే మొత్తం పడిపోయి ఎవరు రాని హోటల్ ఉన్నారో ఆ హోటల్ అబౌట్ 90% ప్రాఫిట్ గా వెళ్ళడం జరిగింది. ఇది చూసిన మిగతా హోటల్ ఓనర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మాది కూడా ఇలానే డెవలప్ చేయండి అని చెప్పి ఇతని దగ్గరకు రావడం స్టార్ట్ అయింది. అట్లా ఇతను ఇక్కడ నుంచి ఎన్నో 2-3 హోటల్స్ అవన్నీ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. 2-3 హోటల్స్ నడిపించడం స్టార్ట్ చేశాడు. అప్పుడు తనకు అర్థమైంది ఇది ఇట్లా చేస్తే సరిపోదు, దీన్ని ఇంకా స్కేలబిలిటీ చేయాలి, దానికి మన టెక్నాలజీని యూజ్ చేయాలనే విషయం అర్థం చేసుకొని ఫస్ట్ టైం ఒక యాప్ ని డెవలప్ చేయడం జరిగింది. దాని పేరే ఓయో అనే యాప్ యూజ్ చేసి ఇప్పుడు కస్టమర్స్ డైరెక్ట్ గా బుక్ చేసుకొని హోటల్ లోపలికి రావడం జరుగుతుంది. ఇలా ఓయో అనేది స్టార్ట్ అయింది. ఈ చాప్టర్ లో మనం ఓయో అనేది ఎలా పైకి వచ్చింది, ఏం యూజ్ చేశారు, మనకు అదొక మొబైల్ అప్లికేషన్ మాత్రమే, కానీ దాని వెనకాల జరిగే విషయాలు ఏంటో మనకు తెలియదు. ఇన్ని వేల కోట్ల కంపెనీగా అది ఎలా మారింది ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో జాగ్రత్త వినండి. నెంబర్ 1, టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. టెక్నాలజీని యూజ్ చేసే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అనేది డిజైన్ చేశారు. ఓయో అనే యాప్ ఎంత సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఉంటుందంటే కేవలం 3 క్లిక్స్, జాగ్రత్త వినండి, కేవలం 3 క్లిక్స్
5 seconds లో మీకు రూమ్ బుక్ అయిపోతుంది. అంత సింపుల్ గా వాళ్ళు దాన్ని ఇది చేశారు. చాలా ఫనల్స్ అనేది చాలా తగ్గించేసి చాలా ఈజీగా కస్టమర్ కి అంత టైం ఉండదు. సో ఈజీగా బుక్ చేసే విధంగా టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని డెవలప్ చేశారు. అదే కాకుండా టెక్నాలజీ యూజ్ చేసి చాలా విషయాలు చేశారు. చాలా ఇన్నోవేషన్ ఎక్కువ రితీష్ అగర్వాల్ లేకపోతే ఓయో కంపెనీ అనేది ఇన్నోవేషన్స్ మీద, టెక్నాలజీ మీద, AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా మనీ ఖర్చు పెట్టారు. ఎందుకంటే అదే వాళ్ళని ఇప్పుడు ఇంత పెద్ద సామ్రాజ్యం కింద మార్చింది. ఇప్పుడు మన టెక్నాలజీ వాళ్ళు చేసిన కొన్ని విషయాలు చూద్దాం. ఒకటి క్రిప్టో మొబైల్ యాప్ అనమాట. ఇది ఒక బ్యూటిఫుల్ యాప్ అనమాట ఓయో వాళ్ళకి. ఇది ఓన్లీ ఫర్ ఓయో క్లస్టర్ మేనేజర్స్ కి మాత్రం సంబంధించింది. వాళ్ళు దీంట్లో లాగిన్ అయ్యి ఒక హోటల్ రేట్స్ అవి డిస్కస్ చేయొచ్చు. ఇది ఏంటో నేను క్లియర్ కొంచెం తర్వాత చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఫీడ్బ్యాక్. ఇది చాలా బ్యూటిఫుల్ థింగ్ అనమాట. టెక్నాలజీ యూజ్ చేసి ఫీడ్బ్యాక్ అనే విషయం. అంటే మీరు హోటల్కి వెళ్ళేటప్పుడు ఇంతకు ముందు ఎలా ఉండేది అంటే మీరు డబ్బులు కడతారు, అన్న అయితే రూమ్ లోకి వెళ్తారు, వెళ్ళి చూసేసరికి ఫోటో ఎలానో ఉంటుంది కానీ లోపల చూసి ఇంకో రకంగా ఉంటుంది, ఫుడ్ మంచిగా ఉండదు, వాళ్ళని వెళ్ళి అడిగిన వాళ్ళు ఏం రెస్పాండ్ గారు, మీకు చిరాకులు వేస్తుంటది. అలాంటి చాలా ఇర్రెస్పాన్సిబుల్ హోటల్స్ చాలా ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. ఓయో హోటల్స్ లో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇమీడియట్ గా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు. లైక్ ఈ సో అండ్ సో ప్రాబ్లం ఉంది నాకు అని. అండ్ పోలీసులు ఎలా వస్తారో అట్లా ఇమీడియట్ ఓయో పీపుల్స్ మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గరకు వచ్చి ఏంటి ప్రాబ్లం అని కనుక్కొని ఒకవేళ అది సీరియస్ ప్రాబ్లం ఆ హోటల్ ని కూడా వాళ్ళు డీలీట్ చేసేస్తారు. ఓయోలో ఇంకా మీదట ఆ హోటల్ కూడా ఉండదు. అంత స్ట్రిక్ట్ యాక్షన్స్ కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే ఓయో యొక్క బ్యాక్గ్రౌండ్ లో ఆ హోటల్ మీరు ఏ హోటల్ అయితే బుక్ చేస్తున్నారో ఆ హోటల్లో ఎవ్రీ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంటుంది. సో ఒక వ్యక్తి కానీ మిమ్మల్ని పర్సనల్ గా హర్ట్ చేసినా కానీ మీరు దాంట్లో కంప్లైంట్ చేయొచ్చు. ఈ వ్యక్తి నాతో మిస్బిహేవ్ చేశాడు, ఇది తప్పుగా మాట్లాడుతున్నాడు అని చెప్తే వాళ్ళు వచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయడం, ఒకవేళ ఆ హోటల్ ని తీసేయడం లేకపోతే ఆ వ్యక్తిని తీసేయడం ఇలాంటివన్నీ జరుగుతుంటే చాలా పర్ఫెక్ట్ అండ్ బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. అండ్ కస్టమర్ ఓరియంటెడ్ గా ఎక్కువ టెక్నాలజీని వాళ్ళు బిల్డ్ చేశారు. అండ్ నెంబర్ 2 ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టీమ్. వీళ్ళు ఇంత పెద్ద సామ్రాజ్యం కదా, బిగ్గెస్ట్ హోటల్ చైన్ ఇన్ ద వరల్డ్. ఇది చైనాలోనే 3rd బిగ్గెస్ట్ హోటల్ చైన్, ఇండియాలో నెంబర్ 1 బిగ్గెస్ట్ హోటల్ చైన్ అండ్ వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది లీడింగ్ హోటల్ చైన్ లో ఓయో ఉంది అంటే దానికి కారణం వీళ్ళ టీమే. వీళ్ళ టీం ఎంత ఫాస్ట్ గా పనిచేస్తుంది, ఎంత ఎఫిషియెంట్ గా పనిచేస్తుందో మనం ఇప్పుడు చూద్దాము. రితీష్ అగర్వాల్ ఇవన్నీ చేయడం జరిగింది, యాప్ కనిపెట్టాడు, అన్ని చేశాడు. కానీ తనకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఓయో లాంటి సేమ్ బిజినెస్ మోడల్ ని యూజ్ చేసి చాలా మంది కొత్త యాప్స్ రావడం స్టార్ట్ చేసింది. సో ఇతనికి అర్థమైంది, నేను కానీ ఇప్పుడు దీన్ని ఫాస్ట్ గా స్ప్రెడ్ చేయకపోతే నా ఐడియాని వేరే వాళ్ళు కాపీ కొట్టి వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ఇది నేను ఒక్కరిని చేయలేను, నాకు ఒక టీం కావాలని అర్థమైంది అతనికి. టీం కోసం చాలా ట్రై చేశాడు, చాలా కష్టపడ్డాడు. ఫ్రెండ్స్ వాళ్ళ తను కాంటాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. కానీ ఎవరితో అంత వేవ్ లెంత్ మ్యాచ్ కాలేదన్నమాట. లింక్డ్ఇన్ లో కూడా తను రిజిస్టర్ చేయడం జరిగింది. కానీ చాలా మందితో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యాడు, చాలా మంది కలిశారు. ఎట్ లాస్ట్ ఆయనకి అభినవ్ సునా కలిశాడు. అభినవ్ సునా ఒక హార్వర్డ్ యూనివర్సిటీ బిజినెస్ పర్సన్ అనమాట. అతను అక్కడి నుంచి పాస్ అవుట్ అయ్యాడు హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి. ఎన్నో కోట్ల రూపాయల శాలరీతో ఒక చోట వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇతనితో డిస్కస్ చేశాడు మన రితీష్ అగర్వాల్. అభినవ్ సునాతో డిస్కస్ చేశాడు. డిస్కస్ చేసిన తర్వాత అభినవ్ సునా అన్నాడు, ఇది సూపర్ ఐడియా, బాగుంది, చాలా పెద్ద మిషన్ ఇది అండ్ చాలా బ్యూటిఫుల్ విషన్ కూడా, ఖచ్చితంగా మనం వర్క్ చేద్దామని చెప్పి వీళ్ళిద్దరు కలిసి ఒక 5 మెంబర్స్ టీమ్ ని డిజైన్ చేసి ఇలా ఒక 5 మెంబర్స్ టీమ్ అనేది ఓయో స్టార్టింగ్ అనమాట. ఈ 5గురు కలిసి ఇది బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అభినవ్ సునా ఏమో మొత్తం టెక్నికల్ సైడ్ అవన్నీ చూసుకునేవాడు, వేరే రితీష్ అగర్వాల్ సేల్స్ బ్రాండింగ్ సైడ్ చూసుకునేవారు. అలా వీళ్ళు మెల్లమెల్లగా పెంచడం స్టార్ట్ చేశారు. అండ్ వీళ్ళు ఇంకా దీన్ని ఇంకా పెద్ద ఫాస్ట్ గా పెంచకపోతే వాళ్ళకి ఎలా దెబ్బ పడుతుంది అని అర్థం అవడం వల్ల ఇంకా స్పీడ్ గా పెంచడం స్టార్ట్ చేశారు. సో వీళ్ళు 5గురు ఏం చేశారంటే రితీష్ అగర్వాల్ ఒక సజెషన్ ఇచ్చాడు అనమాట. మీరు లైక్ ఎప్పటి నుంచో ఈ ఫీల్డ్ లో వర్క్ చేస్తున్నారు, బిజినెస్ ఫీల్డ్ లో. సో మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే, అంటే మీరు గూగుల్ పే అవి చూస్తే రిఫర్ ఏ ఫ్రెండ్ అవన్నీ చూస్తారు కదా, అలా మీకు తెలిసిన వ్యక్తిని తీసుకురావడం అనమాట. అలా మీకు తెలిసిన మంచి వ్యక్తులను మన కంపెనీ లోపల తీసుకురండి అని రితీష్ అగర్వాల్ సలహా ఇవ్వడం జరిగింది. ఈ రిఫరల్ అనేది చాలా బ్యూటిఫుల్ గా పనిచేసింది. మాత్రం ఇంత పెద్ద వాళ్ళు గొప్ప వాళ్ళందరూ ఈ కంపెనీలోకి రావడం స్టార్ట్ చేసింది. అలా ఈ 5గురు కలిసి ఒక బ్యూటిఫుల్ మేనేజ్మెంట్ టీమ్ ని డిజైన్ చేశారు. అండ్ ఒక సేల్స్ టీమ్ ని చాలా బ్యూటిఫుల్ గా వాళ్ళ టీమ్స్ అన్నిటిని డివైడ్ చేయడం జరిగింది. చాలా పవర్ఫుల్ టీమ్ అంటారు అసలు ఓయో టీమ్ ని. అంత బ్యూటిఫుల్ మెంబర్స్ ని తీసుకొచ్చారు. సో ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు స్టార్ట్అప్ గానీ పవర్ఫుల్ గా పని చేయాలి, వర్క్ అవ్వాలంటే మీ టీం కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ క్లస్టర్ మేనేజర్ ఒక బ్యూటిఫుల్ సెక్టర్ అనమాట ఓయో టీమ్ లో. క్లస్టర్ మేనేజర్ అంటే ఇందాక మనం క్రిప్టో మొబైల్ యాప్ గురించి మాట్లాడాము. ఆ యాప్ లో ఈ క్లస్టర్ మేనేజర్ అనే వ్యక్తి లాగిన్ అవుతారు. అసలు ఏంటి అంటే ఇప్పుడు మీరు ఒక హోటల్, మీరు ఒక ఓయో పర్సన్ అనుకుని మీరు ఒక హోటల్ ఓయోలో రిజిస్టర్ చేయాలనుకుంటున్నారు. రిజిస్టర్ చేసినప్పుడు ఆ రూమ్ రేట్లు మీరు ఫిక్స్ చేయాల్సి వచ్చింది. కానీ అలా రేట్లు ఫిక్స్ చేయడం అనేది చిన్న విషయం కాదు, కొంచెం కష్టము. సో వీళ్ళు ఏం డిజైన్ చేశారంటే ఒక హోటల్ కి ఒక వ్యక్తి రేట్లు డిసైడ్ చేయాలంటే మీకు ఇప్పుడు 10,000 హోటల్ ఉంటే 10,000 మంది కావాలి. ఇన్స్టెడ్ ఈ ఇన్నోవేట్ యాప్ యూజ్ చేసి 10,000 హోటల్స్ కి కేవలం 50 మంది మేనేజర్స్ సరిపోయే రకంగా వీళ్ళు డిజైన్ చేశారు. సో ఈ 50 మంది మేనేజర్స్ ఆ హోటల్ కి వెళ్ళడం అవేం అవసరం లేదు. యాప్ లో నుంచే ఆ హోటల్ ఎలాంటిది, దాని చుట్టుపక్కల ఉన్న డీటెయిల్స్ అన్ని యాప్ లో ఉంటుంది. యాప్ లోకి వెళ్ళి ఓకే ఈ రూమ్ కి ఇంత ఉండాలి, ఈ రూమ్ కి ఇంత ఉండాలి, వీళ్ళే రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది ఈ క్లస్టర్ మేనేజర్స్ అనేవాళ్ళు. సో వీళ్ళు చాలా పవర్ఫుల్ అనమాట. అండ్ నెంబర్ 2 లోకల్ మేనేజర్స్. ప్రతి ఒక్క హోటల్ కి అంటే 6 హోటల్ కి
ఒక లోకల్ మేనేజర్ ఉంటాడు అనమాట. ఈ లోకల్ మేనేజర్ ప్రతి రోజు ఒక్కొక్క హోటల్కి వెళ్ళి డీటెయిల్ గా ప్రతి ఒక్క చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఏసీ పని చేస్తుందా, వాటర్ పని చేస్తుందా, ఎలక్ట్రిసిటీ పని చేస్తుందా, వైఫై పని చేస్తుందా, ఫుడ్ బాగుందా లేదా, ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెక్ చేయడం జరుగుతుంది ఈ లోకల్ మేనేజర్ అనే వ్యక్తి. ఈ మేనేజర్ ప్రతి రోజు ఒక్కొక్క హోటల్కి వెళ్తాడు. 6 days 6 హోటల్స్కి వెళ్ళి ఎవ్రీథింగ్ అప్లోడ్ అలా చూసి ఒకవేళ ఏసీ పని చేయకపోతే దాన్ని తీసేస్తాడు, యాప్ లోకి వెళ్ళి నాన్ ఏసీ రూమ్ కింద మార్చేస్తాడు. ఒక వాటర్ పని చేయకపోతే వాటర్ ఫెసిలిటీ లేదు, సో ఈ రూమ్ అనేది బ్లాక్డ్ అని చెప్పి అలా తీసే అధికారం కూడా ఈ లోకల్ మేనేజర్స్ ఉంటుంది. అదొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇంకోటి ట్రైనింగ్ ప్రోగ్రామ్. వీళ్ళు ఏదైతే హోటల్స్ ని క్యాప్చర్ చేస్తారో వాళ్ళ అక్కడ ఉన్న స్టాఫ్స్ అందరికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఓయోకి సొంతంగా ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఒకటి 2, 3 ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఓయో వాళ్ళ కస్టమర్స్ ని ఎట్లా డీల్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ట్రైన్ చేస్తారు. అది కాకుండా ఓయో వీళ్ళకి కూడా లైక్ రూమ్ క్లీనింగ్ వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ ఇస్తారు. ఒక కస్టమర్ వెళ్ళిపోయిన తర్వాత రూమ్ ని ఎవరైతే ఫాస్ట్ గా క్లీన్ చేస్తారో వాళ్ళకి ఇమీడియట్ ఒక ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటి చాలా ఇన్సెంటివ్ ప్లాన్స్ అవి తీసుకోవడం జరిగింది. సో దట్ వాళ్ళు కూడా నేను తొందరగా క్లీన్ చేయాలి, తొందరగా చాలా నీట్ గా పెట్టాలి, బ్యూటిఫుల్ గా పెట్టాలి, అది ఇదనే కాన్సెప్ట్ లోకి రావడం జరిగింది. సో రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉండేది దీనివల్ల. అండ్ నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్, ద హైలీ టాలెంటెడ్ థింగ్ అంటే 8 days టు మేక్ ఇట్ లైవ్. ఈ ఒక్క కాన్సెప్ట్ అసలు ఓయోని చాలా పెద్ద చైన్ కింద మార్చింది. ఈ కాన్సెప్ట్ ఏంటిది అంటే జనరల్గా మీరు తాజ్ తీసుకుంటే లేకపోతే వేరే ఏది తీసుకున్నా కానీ ఒక హోటల్ ని వాళ్ళ లోపలికి తీసుకురావాలి లేకపోతే వాళ్ళ యాప్ లో కనిపించాలంటే బట్ 6 to 12 months టైం తీసుకునేది అనమాట. వేరే వీళ్ళు దాన్ని 8 days లో కంప్లీట్ చేసేవాళ్ళు అనమాట. అంటే అర్థం చేసుకుని 6 months ఎక్కడ, 8 days ఎక్కడ. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకసారి రితీష్ అగర్వాల్ చాలా ఇంకా మనం స్కేలబిలిటీ అనేది చాలా పెద్దగా చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాడు. సో వాళ్ళ టీం దగ్గరికి వెళ్ళి లైక్ మీరు ఈ మంత్ లో ఎన్ని హోటల్స్ ని మన ఓయో కంపెనీ లోపలికి తీసుకొస్తారని అడగడం జరిగింది. అప్పుడు వాళ్ళు మనం అందరం కలిస్తే 30 హోటల్స్ తీసుకురాగలుగుతాం సార్ మంత్ అని చెప్పాడు. కానీ రితీష్ అగర్వాల్ ఏమన్నాడంటే 30 కాదు, నాకు 100 హోటల్స్ కావాలి 1 month లో అన్నాడు. ఒకటేసారి అందరు షాక్ అయ్యారు. అదేంటి 100 హోటల్స్, 1 time కాదు 2 times, ఇట్స్ 3 times బిగ్గర్, ఎలా చేయగలుగుతాం సార్ అది అని. కానీ రితీష్ అగర్వాల్ ఒక ప్లాన్ వేసాడు. ఢిల్లీని 4 parts కింద డివైడ్ చేసి గ్రూప్స్ ని 4 parts గా డివైడ్ చేయడం జరిగింది. 4 parts, ఈచ్ పార్ట్ లోకి వెళ్ళడం జరిగింది. ఎలా అంటే ఫస్ట్ డే వెళ్తారు, వెళ్ళిన వెంటనే కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది సైన్ చేయించడం జరుగుతుంది. నెక్స్ట్ డే ఇమీడియట్ గా వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ అగ్రిమెంట్ సంబంధించిన పాలసీస్, పేమెంట్స్ అవన్నీ చేయడం జరుగుతుంది. 3rd day వెళ్ళి లోకల్ మేనేజర్ వెళ్ళి అన్ని చెకింగ్ అవన్నీ జరుగుతుంది. 4th day వెళ్ళి ఏమైనా రిపేర్స్ అవి ఉంటే అన్ని సెట్ చేసేస్తారు. 5th day, 6th day, 7th day అండ్ 8th day అనే రోజు ఆ హోటల్ అనేది లైవ్ వచ్చేస్తుంది అనమాట. అండ్ 9th day నుంచి కస్టమర్స్ రావడం స్టార్ట్ అవుతుంటారు. ఈవెన్ హోటల్ మేనేజర్స్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఎందుకంటే 8 days లోనే వాళ్ళ హోటల్ అనేది యాక్టివ్ అయిపోతుంది. అది కాకుండా లైన్ గా కస్టమర్స్ రావడం కూడా జరుగుతుంది. సో ఇది ఒక బ్యూటిఫుల్ పాయింట్ అనమాట. దీన్ని యూజ్ చేసి వాళ్ళ చైన్ ని చాలా ఫాస్ట్ గా పెంచడం జరిగింది. ఇప్పుడు ఓయోకి 250+ cities లో పనిచేస్తున్నారు. ఇప్పుడు 13 countries లో ఉన్నారు. అండ్ చైనాలో ఇది ఎంటర్ అయిన వితిన్ 3 to 4 years లోనే 3rd biggest హోటల్ చైన్ కింద మారింది. అండ్ దీని గ్రోత్ అనేది అబౌట్ 5 times ఫాస్టర్ ఉంది. ఇప్పుడు అది కొంచెం లాస్ లో ఉంది, ఎందుకంటే ఇది ఒక బిజినెస్ మోడల్ వల్ల. బిజినెస్ మోడల్ నెక్స్ట్ మనం డిస్కస్ చేద్దాము. ఈవెన్ లో లాస్ లో ఉన్నా కానీ ఇది 5 times ఫాస్టర్ అనమాట, కదిలేదు. అండ్ ఇప్పటికీ ఓయోకి లైక్ 1.75 lakh రూమ్స్ ఉన్నాయి. అండ్ ఫ్యూచర్ లో దీనికి అబౌట్ 3 to 4 lakhs ఆఫ్ రూమ్స్ రావడం జరుగుతుంది. అండ్ మంత్ కి అబౌట్ 50,000 రూమ్స్ వీళ్ళు అలొకేట్ చేస్తున్నారు, అంటే క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే స్పీడ్ తో ఓయో కానీ ముందుకెళ్తే ఖచ్చితంగా చాలా పెద్ద కంపెనీకి ఇది మారబోతుంది. ఈ ఛానల్లో మనం బిజినెస్ మోడల్ గురించి మాట్లాడబోతున్నాము. ఓయో యొక్క బిజినెస్ మోడల్ ఏంటిది ఒక 4 points లో సింపుల్ గా నేను చెప్పేస్తాను. నెంబర్ 1, నార్మల్ కస్టమర్ హై రేటెడ్ రూమ్. ఇంతకు ముందు మనం ఒక నార్మల్ కస్టమర్ కి హై రేటెడ్ రూమ్ అవి దొరికేది కాదు. ఓయో స్పెషాలిటీ ఏంటంటే A-class రూమ్, అంటే 5-star రూమ్ ని మీకు చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. తక్కువ రేట్ అంటే 50 to 60% తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రూమ్ గానీ 2,000-3,000 రూపీస్ ఉన్న రూమ్ ని కేవలం మీకు 700కి వస్తుంది. ఒక లగ్జరీ 10,000 రూపీస్ రూమ్ ని కేవలం మీకు 1,000 కి 2,000 రూపీస్ కి లభిస్తుంది. ఇది ఒక బెస్ట్ ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఆర్డినరీ మ్యాన్ కి ఒక ఎక్స్ట్రాడినరీ రూమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇండియాలో ఒక అలవాటు ఉందన్నమాట, ఎవరు వాళ్ళ ఊర్లలో వారు ఉన్నారనమాట. అందరూ వేరే స్టేట్కి వెళ్ళి బతకడము, ట్రావెల్ చేయడం, ఇది కంటిన్యూస్ ఇండియాలో జరుగుతూ ఉంటుంది. అంటే లైక్ ఆంధ్ర వాళ్ళు తెలంగాణలో ఉండడం, తెలంగాణ వాళ్ళు ఆంధ్రలో ఉండడం, కర్ణాటక వాళ్ళు మహారాష్ట్రలో ఉండడం, మహారాష్ట్ర వాళ్ళు కేరళలో ఉండడం, కేరళ వాళ్ళు ఒడిస్సాలో ఉండడం, బీహార్ వాళ్ళు మళ్ళీ తెలంగాణలో ఉండడం, అలాంటి ఊకే అక్కడిక్కడ ఉంటారనమాట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఊర్లలో ఉండరు. సో ట్రావెలింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎవరైతే వర్కింగ్ కమ్యూనిటీ ఉంది, ఎవరైతే నార్మల్ కమ్యూనిటీ ఉంది, ఎవరైతే కామన్ మ్యాన్ ఉన్నారు, వీళ్ళు ట్రావెలింగ్ ఇవన్నీ చాలా ఎక్కువ జరుగుతుంది. అబౌట్ 90% పీపుల్ వీళ్ళే ఉన్నారనమాట. సో ఈ 90% పీపుల్ ని మీరు కాన్సన్ట్రేట్ చేశారు, వీళ్ళే వాళ్ళ ఆడియన్స్ అనమాట. వాళ్ళకి బెస్ట్ రూమ్స్ ఇవ్వడమే వీళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ అనమాట. సో స్టెప్ 2 అనేది ఇది. నెంబర్ 3, ఇది వాళ్ళ బిజినెస్ మోడల్ అనమాట. వీళ్ళ క్యాష్ ఫ్లో గురించి ఇప్పుడు చూద్దాం మనము. ఇది ఏంటిది అంటే వాళ్ళకు హోటల్ ని ఓయో లోపల తీసుకొచ్చారు అనుకోండి, ఆ హోటల్ ఉన్న ప్రతి రూమ్ ని వాళ్ళు లీజ్ కి తీసుకుంటారు అనమాట 1 year కి. సో 1 year కి తీసుకునేసరికి వాళ్ళకి చాలా తక్కువ రేట్ కి దొరుకుతుంది, డిస్కౌంట్ లో దొరుకుతుంది. అండ్ దీన్ని కరెక్ట్ రేట్ లో వీళ్ళు కస్టమర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. అలా వీళ్ళకి ప్రాఫిట్ అనేది జనరేట్ అవుతుంది. ఫర్
ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక రూమ్ కాస్ట్ 1000 రూపాయలు అనమాట. సో వీళ్ళు అన్ని రూమ్స్ ఒకటేసారి 1 year కి తీసుకునేసరికి హోటల్ ఓనర్ ఎవరైతే ఉంటారో తక్కువ రేట్కి ఇస్తారు అనమాట. 1000 రూమ్ కి 600 రూపీస్ కి ఇస్తారు. అప్పుడు ఈ ఓయో రూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 600 రూపీస్ కి తీసుకున్న రూమ్ ని వీళ్ళు 800 రూపీస్ కి కస్టమర్ కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ కస్టమర్స్ కి వీళ్ళు ఏం చెప్తారంటే 1000 రూపీస్ రూమ్ 800 రూపీస్ కి మేము మీకు ఇస్తున్నాము అని చెప్తారు. సో ఇక్కడ అందరికి లాభం అనమాట. హోటల్ ఓనర్ కి లాభము, ఓయో వాళ్ళకి లాభం అండ్ కస్టమర్ కి లాభం, ప్రతి ఒక్కరికి ఇక్కడ లాభం అనమాట. ఇది వీళ్ళ మెయిన్ బిజినెస్ మోడల్ అనమాట. ఈ మోడల్ చాలా పవర్ఫుల్ మోడల్స్. ఎన్నో వేల మంది వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడానికి రీజన్ కూడా వీళ్ళ ఐడియా అంత ఇన్నోవేటివ్ ఉండడం, వీళ్ళ బిజినెస్ మోడల్ అంత పవర్ఫుల్ గా ఉండడం. ఈ చాప్టర్ లో మనం ఫండింగ్ గురించి, ఇన్నోవేషన్ గురించి కొన్ని విషయాలు మాట్లాడిద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫండింగ్ అనేది ఓయో వాళ్ళకి చాలా ఫండింగ్స్ ఉన్నాయి. చాలా ఎన్నో వేల కంపెనీస్ వీళ్ళకి ఫండింగ్ చేస్తున్నారు. ఎన్నో వేల కోట్లు వీళ్ళకి ఫండింగ్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఇన్నోవేటివ్ ఐడియా అండ్ ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది అని వాళ్ళు ప్రూవ్ కూడా చేస్తున్నారు సక్సెస్ఫుల్ అవుతుందని. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 5 to 6 years, మాక్సిమం 10 years చేసుకున్నా కానీ 10 years లో వాళ్ళు ఇంత పెద్ద హోటల్ చైన్ ని తయారు చేసి చూపించారు. సో చాలా మంది వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్నర్ ఏంటంటే సాఫ్ట్ బ్యాంక్ అనమాట. యాక్చువల్లీ సాఫ్ట్ బ్యాంక్ మీకు చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు, కానీ సాఫ్ట్ బ్యాంక్ గాను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేసిందంటే అది చాలా పవర్ఫుల్ కంపెనీ అని అర్థం. సాఫ్ట్ బ్యాంక్ చాలా పెద్ద ఇన్వెస్టర్స్ వాళ్ళు, అండ్ వాళ్ళు కూడా దీని లోపల ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మీరు అనుకోవచ్చు ఇతనికి అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది దీన్ని పెంచడానికి అవన్నీ. అతను ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ప్రోగ్రామ్ ని అటెండ్ అవ్వడం జరిగింది. దాన్ని టిఎల్ ఫెలోషిప్ అంటారు. దీంట్లో తను గెలిచాడు. దాంట్లో పార్టిసిపేట్ చేసి తన ఐడియాని 10 మందికి చెప్పడం జరిగింది. అంటే స్టార్టింగ్ లో మనం చూసుకుంటే ఆయన 2-3 హోటల్స్ అవన్నీ బుక్ చేసుకుని ప్రాఫిట్ లోకి రావడం జరిగిన తర్వాత దీన్ని ఇంకా పెంచాలనుకున్నాడు. దానికి ఒక యాప్ కావాలి, యాప్ బిల్డ్ చేయాలంటే ఎన్నో లక్షల రూపాయలు అయితే అప్పుడు తన అంత డబ్బులు లేవు. సో వాటి కోసం దాని బిజినెస్ ని నడిపించడం కూడా ఫస్ట్ ఇథియల్ ఫెలోషిప్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఒక యూఎస్ కంపెనీ బేస్డ్ ఫెలోషిప్ అనమాట. దీంట్లో వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఎవరు ఐడియా అయితే బాగుందో వాళ్ళకి ఫండింగ్ చేస్తారనమాట ప్రతి ఇయర్ కి. సో దీంట్లో వెళ్ళడం జరిగింది అండ్ దీంట్లో ఇతను గెలవడం జరిగింది. దాని ఐడియా చాలా మందికి నచ్చింది. సో ఫస్ట్ టైం ఇతనికి $1 lakh అనేది ఇన్వెస్ట్మెంట్ కింద దొరికింది. సీడ్ రౌండ్ ఇన్వెస్ట్మెంట్ కింద దొరికింది. $1 lakh అంటే ఎంత ఇండియన్ రూపీ అనేది నేను స్క్రీన్ లో చూపిస్తాను. అండ్ దీంతో ఫస్ట్ వాళ్ళు ఓయో అనేది స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత ఎన్నో మంది ఇంకా ఇన్వెస్ట్ చేయడం అవన్నీ జరిగింది. చాలా మంది ఉన్నారు ఇన్వెస్టర్స్. మీకు కావాలంటే గూగుల్ లో టైప్ చేసి ఇన్వెస్టర్ లిస్ట్ అంతా వస్తుంది. అండ్ నెంబర్ 2 ఇన్నోవేషన్ చాలా హైగా ఉంటుంది ఓయో దాంట్లో. ఎందుకంటే చాలా మంది ఓయోని చూసి కాపీ కొట్టారు. ఈవెన్ మీరు కూడా ఈ ఐడియాని కాపీ కొట్టారు. నేను బిజినెస్ మోడల్ అన్ని మీకు చెప్పాను, మీరు కూడా కాపీ కొట్టచ్చు, కానీ మీరు ఓయోని బీట్ చేయలేరు. ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ టీమ్ ఉంది వాళ్ళ దగ్గర. నెంబర్ 2 హైలీ ఇన్నోవేటివ్ అనమాట. కొత్త విషయాలు కంటిన్యూ పెడుతూనే ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తీసుకుంటే ఫస్ట్ టైం ప్రపంచంలోనే ఎర్లీ చెక్ ఇన్ అంటే లైక్ మీరు ఒక రూమ్ బుక్ చేసుకున్నారు 10 o'clock, మీరు కానీ 9 o'clock 8 o'clock వెళ్ళారనుకోండి, వాళ్ళు రూమ్ ఖాళీ లేదు ఇంకా మీకు టైం కలదు బయట కూర్చోండి అది అని చెప్తారు అనమాట. కానీ వీళ్ళు ఎర్లీ చెక్ ఇన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు వరల్డ్ ఫస్ట్ టైం. సో మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ మీ రూమ్ అవైలబుల్ ఉంటుంది. అండ్ అలానే ఎన్నో రిలేషన్షిప్ మోడ్ అని చెప్పి, అంటే ఎవరైతే లవర్స్ ఉంటారో వాళ్ళకి కొంచెం ఫ్రీగా టైం స్పెండ్ చేసుకోవడానికి బయట స్పెండ్ చేసుకుంటే చాలా అన్కన్వీనియంట్ ఉండడం వల్ల వాళ్ళకి రూమ్స్ ఇవ్వడం, వాళ్ళ కన్వీనియంట్ స్పెండ్ చేసుకోవడానికి. అది కాకుండా వాళ్ళు లోకల్ ఐడీస్ కూడా యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా ఎన్నో ఇన్నోవేటివ్ విషయం. అది కాకుండా క్రిప్టో మొబైల్ యాప్ అని నేను చెప్పాను టెక్నాలజీలో, అది కూడా ఒక ఇన్నోవేటివ్ అనమాట. ఇంకా చాలా జరుగుతుంది లోపల, బయటికి మనకు తెలియంది. సో ఇన్నోవేషన్ చాలా ఇదన్నమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మోరల్, ఓవరాల్ గా ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకోవాల్సిన మోరల్ ఏంటిది, లైక్ ఫస్ట్ రితీష్ అగర్వాల్ నుంచి తెలుసుకుందాము. రితీష్ అగర్వాల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 3 things. ఎప్పుడు రితీష్ అగర్వాల్ ప్రతి ఇంటర్వ్యూలో చెప్తుంటాడు ఈ 3 things. ఒకటి రిస్క్. చాలా రిస్క్ తీసుకున్నాడు రితీష్ అగర్వాల్. ఎన్నో చోట్ల తన స్టడీస్ ను వదిలేసినప్పుడు రిస్క్ తీసుకున్నాడు. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సార్ నేను మీ హోటల్ తీసుకుంటాను, నేను నడిపిస్తాను అన్నప్పుడు, అంత తక్కువ డబ్బులతో నడిపిస్తాను అన్నప్పుడు తను రిస్క్ తీసుకున్నాడు. ఇంత పెద్ద కంపెనీ చాలా లాసెస్ లో ఉంది కంపెనీ యాక్చువల్ గా. అంటే అది ఒక బిజినెస్ మోడల్ అనమాట. లైక్ కస్టమర్ కి అన్ని ఫ్రీగా ఇచ్చేసి తర్వాత లైక్ యూజ్ చేయించుకోవడం, అంటే కస్టమర్ ని కంపెనీ లోపల తీసుకురావడం, అదొక బిజినెస్ మోడల్ అనమాట. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే జియో కిందకి, జియో మీకు 1 year మొత్తం ఫ్రీ ఇచ్చింది. ఇప్పుడు మీరు జియో కస్టమర్, జియోకి పే చేసి మీరు సర్వీస్ తీసుకుంటున్నారు. అట్లా ఫ్రీ ఇవ్వడం అవన్నీ వల్ల చాలా లాసెస్ ఉంది. ఈవెన్ దో అంత రిస్క్ తీసుకొని లాస్ అంటే కూడా అంత భయంకరమైన ఫ్లిప్కార్ట్ లాంటి లాస్ ఏం కాదు, చాలా లిమిటెడ్ లాస్ అనమాట. లాస్ లో పెట్టి వాళ్ళు నడిపిస్తున్నారు. ప్రాఫిట్ కూడా ఇప్పుడు చాలా తగ్గుకుంటూ వస్తుంది వాళ్ళ లాస్ అనేది. సో ఇంకా ఫ్యూచర్ లో ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ కంపెనీ కింద వీళ్ళు మారుతారు. అండ్ అంత రిస్క్ తీసుకున్నాడు. అండ్ నెంబర్ 2 థింక్ బిగ్ అంటే చాలా పెద్దగా ఆలోచించడం. ఫస్ట్ రితీష్ అగర్వాల్ ఇంత పెద్ద ప్లాన్స్ అవేం లేకపోయినా చాలా చిన్న ఐడియా, ఒక నెలకి ఇన్ని లక్షలు వస్తే సరిపోతుంది, నేను హ్యాపీగా బతికేస్తాను అనుకున్నాడు. తర్వాత అర్థమైంది తన బిజినెస్ ఎంత పెద్దగా చేయాలి, రోజుకి బిజినెస్ ఎంత అప్డేట్ అవుతుంది, మనం బతకాలంటే ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి, పెద్దగా చేయాలి అది అని చెప్పి అనుకున్నాడు. అది కాకుండా ఇండియా నుంచి ఒక పెద్ద స్టార్ట్అప్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇండియాలో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు ఇండియాలోనే ఆగిపోతున్నారు, వేరే కంట్రీస్ కి వాటికి వెళ్ళట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫారెన్ లో తీసుకుంటే యూఎస్ఏ లాంటివి తీసుకుంటే వాళ్ళు ఏం స్టార్ట్ చేసినా ప్రపంచం అంతా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఫేస్బుక్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, అమెజాన్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఏదైనా కానీ వాళ్ళు స్టార్ట్ చేశారు అంటే ప్రపంచం అంతా యూజ్ చేస్తున్నారు. వేరేస్ మన ఇండియాలో ఒక స్టార్ట్ చేస్తే అది ఇండియాలోనే ఆగిపోతుంది, లేకపోతే ఒక స్టేట్ లోనే అయిపోతుంది. అలా కాదు, ఇండియాది కూడా ప్రపంచం అంతా యూజ్ చేయాలని ఓయోని 13 countries లకు స్ప్రెడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ థింగ్ బీ ఇన్నోవేటివ్ ఉండడంలో ఏ తప్పు లేదు అంటాడు రితీష్ అగర్వాల్. ఇన్నోవేటివ్ గా ఉండడం వల్లనే వాళ్ళ కంపెనీకి కాంపిటీషన్ లేకుండా ఎంతో పెద్ద
పెద్ద కంపెనీస్ లైక్ తాజ్ హోటల్స్, ఎంత పెద్ద కంపెనీ గ్రూప్ వాళ్ళు కూడా వీళ్ళ ముందు ఓడిపోయారంటే దానికి కారణం ఇన్నోవేషన్ అండ్ టీమ్ పవర్. సో ఇక్కడ నుంచి మొత్తానికి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే జీరో నుంచి స్టార్ట్ చేయడం అంత పెద్ద విషయం అయితే కాదు. మీరు చేయాల్సిన మెయిన్ 2 things. ఒకటి, ఐడియాని గట్టిగా ఆలోచించండి, ఐడియా మీద గట్టిగా ఫిక్స్ కండి. నెంబర్ 2, రీసెర్చ్ ఫస్ట్ ఇంపార్టెంట్. రీసెర్చ్ చేశాకనే దిగండి. చాలా మంది అంటుంటారు చాలా కోట్స్ అవి ఇవి చూసి ఏదన్నా ఐడియా వచ్చిన వెంటనే పోయి దిగిపోతారు అనమాట. దిగిపోయి వర్క్ చేయడం స్టార్ట్ చేశారు, తర్వాత మెల్లమెల్ల మార్చుకుందాంలే, తర్వాత ఏదో ఒకటి వస్తుంది ముందుకెళ్దాంలే అనుకుంటారు. కానీ అది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెర్చ్ చేయాలి. మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. అవును, మీకు ఐడియా వచ్చిందంటే ఇమీడియట్ వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి. ఆ వర్క్ అనేది రీసెర్చ్ అయి ఉండాలి. రీసెర్చ్ చేయడం వల్లనే మీకు క్లారిటీ పెరుగుతుంది. క్లారిటీ పెరగడం వల్లనే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. కాన్ఫిడెన్స్ వస్తేనే మీరు రిస్క్ తీసుకుంటారు. సో మీకు 2 things. ఒకటి, ఐడియా గట్టిగా చూసుకోండి. నెంబర్ 2, దాని మీద వర్క్ చేయడం స్టార్ట్ చేయండి, బాగా రీసెర్చ్ చేయండి అండ్ ధైర్యంగా మీరు మీ బిజినెస్ ని స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చింది అనుకున్నాను. ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి మంచి మంచి స్టార్ట్అప్స్ అవి చేయాలనుకుంటే కూడా కింద కామెంట్ చేయండి, చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.